నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. నిజామాబాద్ మండలం కేశాపూర్ గ్రామస్తులు తమ ఐక్యతను చాటుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆదర్శంగా నిలిచారు. సర్పంచ్ పీఠం కోసం 2 నామినేషన్లు వేసినప్పటికీ గ్రామస్తులందరూ చర్చించుకుని గంగారెడ్డి పేరును తీర్మానించారు. దీంతో మిగతా సభ్యులందరూ గంగారెడ్డికి మద్దతు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేసిన గ్రామస్తులకు రుణపడి ఉంటానని, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఎమ్మెల్యే భూపతి రెడ్డితో పాటు ఇతర ప్రతినిధుల సహకారం తీసుకుని గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా అభివృద్ధి చేస్తానని గంగారెడ్డి హామీ ఇచ్చారు. ఇదే రోజు మేము నూతనంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో శ్రీ తేకుర్తి గంగారెడ్డి గారిని కాంగ్రెస్ గ్రామ కమిటీ విలేజ్ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే గతంలో కూడా వీరు ఉప సర్పంచ్గా చేశారు, చాలా పనులు కూడా చేయించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇతనైతే మా గ్రామానికి అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న ఉద్దేశంతో ప్రజలందరూ గ్రామస్తులందరం కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఇప్పటి నుంచి కూడా వారు గ్రామానికి అనేక సేవలు చేస్తారని భావిస్తున్నాము. మాకు భూపతి గారు ఎమ్మెల్యే గారు కూడా అన్ని విధాల వారి యొక్క అండదండలు కూడా ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇక ముందు కూడా మా గ్రామాన్ని మేమందరం గ్రామస్తులందరం కలిసి కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటామని చెప్పేసి భావిస్తున్నాం. గ్రామ సర్పంచ్గా గంగారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది, ఇనామినేషన్ చేయడం జరిగింది. అదే విషయంలో ఈ భూపతి రెడ్డి కోరు మేర కోసమే ఇనామినేషన్ జరుపుకున్నాము. మా కేశాపూర్ గ్రామ ప్రజలందరూ కలిసి గంగారెడ్డి గారిని సర్పంచ్గా ఎన్నుకొని గ్రామం కోసం అభివృద్ధి కోసం ముందుంచి సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనని ఎన్నుకొని గ్రామం కోసం పనులు చేపించడానికి కోసమని ఎన్నుకున్నాము. కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు మా అన్న తేకుర్తి గంగారెడ్డి గారిని సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని గ్రామాన్ని యూనిట్గా అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశంతో యునానిమస్గా చేయడం జరిగింది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి భూపతి రెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి అన్ని విధాలుగా మన యొక్క సహకారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని విధాలుగా తను డెవలప్ అయ్యిండు. ఇప్పటి నుండి తన విలేజ్ కోసమే, డెవలప్మెంట్ కోసమే తను పాటుపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా సహకరించాలని చెప్పేసి గ్రామ ప్రజలందరికీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. కేశాపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నుకున్నందుకు ఇంత ఇనామినేషన్ ఎన్నుకున్నందుకు నేను ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ చేస్తున్నాను. చంద్రబాయి నేను అన్ని రకాలుగా ఎన్నుకున్నందుకు నేను డెవలప్మెంట్ చేస్తా. అదేవిధంగా ఎటువంటి లేకుండా భూపతి రెడ్డి నాయకత్వంలో అన్ని రకాలుగా నాకు ఎలాంటి ఆలోచన లేదు. నా కోరిక కేశాపూర్ డెవలప్మెంట్ చేయాలి. నేను అన్ని రకాలుగా బాగున్నాను కాబట్టి ఆ దేవుడి దయ వలన నేను కేశాపూర్ని మంచి అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తానని కోరుకుంటున్నాను. పైన రేవంత్ రెడ్డి గారిని సీఎం కాంగ్రెస్ పార్టీ నుంచి లోకల్గా మా అన్న భూపతి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా నేను డెవలప్మెంట్ చేస్తా. దాని ఇప్పటిదాకా వేరు, ఇప్పుడు మాత్రం కేశాపూర్ గ్రామ అభివృద్ధి నా యొక్క అన్ని రకాలుగా అందరూ కలుపుకొని నాది డెవలప్మెంటే ముఖ్యం.